యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ప్రపంచ ప్రసిద్ధిగాంచిన టెంపుల్లో ఒకటిగా పునర్నిర్మాణమైంది ఈ ఆలయం. ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి కాకతీయుల కాలం నాటి అద్భుతమైన కట్టడాలు, సప్త గోపురాలు, అష్టభుజ ప్రకారాలతో అద్భుతంగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం 90% పనులు పూర్తయ్యాయి. ఇంకో 10%కు సంబంధించి భక్తుల సౌకర్యార్థం పనులు కొనసాగుతున్నాయి. ఇక్కడ భక్తుల సౌకర్యార్థం ఎలాంటి పనులు చేస్తున్నారు, ఇక్కడ యాదాద్రి టెంపుల్కి సంబంధించి ఎట్లుంది చూసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో గిరి ప్రదక్షిణ ఉన్న ఏకైక టెంపుల్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం యాదగిరిగుట్ట. ఈ ఆలయానికి సంబంధించి మధ్యలో గతంలో గిరి ప్రదక్షిణ ఉండేది, కానీ మధ్యలో దాదాపు 5 సంవత్సరాల పాటు గిరి ప్రదక్షిణను ఆపేశారు ఇక్కడ అధికార యంత్రంగా. మళ్ళీ ఇటీవల కాలంలో పునర్ప్రారంభించారు. దాదాపు 5.5 కిలోమీటర్లు ఉండే ఈ గిరి ప్రదక్షిణకు సంబంధించి లోకల్ వ్యక్తులతో పాటు ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున వస్తుంటారు. ప్రతి నెల ఈ గిరి ప్రదక్షిణ అద్భుతంగా సాగుతుంది. ఈ స్వామివారి చుట్టూ తిరిగి వాళ్ళ కోరికలు గనక చెప్పుకుంటే ఖచ్చితంగా కూడా తీరుతాయనేది భక్తుల్లో ప్రగాఢ నమ్మకం. దానిలో భాగంగానే ఇక్కడ మళ్ళీ ఇటీవల కాలంలో గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో దర్శనానికి వచ్చే ముందల ఇక్కడ మొదటనే స్టార్టింగ్లోనే ఒక టోల్గేట్ ఉంటుంది. ఈ టోల్గేట్కి సంబంధించి ఒకవేళ ఫ్రీ పార్కింగ్ అయితేనేమో కిందనే టెంపుల్ కిందనే వాహనాలన్నీ కూడా పార్క్ చేసి ప్రత్యేక బస్సులు ఉంటాయి. బస్సులలో కావచ్చు, లేదా ఆటోలకు కూడా అనుమతిస్తున్నారు. ఆటోలలో పైకి వెళ్ళొచ్చు. లేదంటే సొంత వెహికల్లో పోవాలంటే మనము ఒక 500 రూపాయల టోకెన్ తీసుకోవాలి. టోకెన్ తీసుకున్న తర్వాతనే పైకి వెహికల్ని అనుమతిస్తారు. స్వామివారి దర్శనానికి వచ్చే వారికి సంబంధించి పైకి వాహనం వెళ్ళాలంటే ఖచ్చితంగా కూడా 500 రూపాయల టోకెన్ తీసుకున్న తర్వాత పైకి పంపిస్తారు. లేదంటే ఇక్కడే ఫ్రీ పార్కింగ్ ఉంటుంది. లేదంటే మనం ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు బస్సులు, టెంపుల్కి సంబంధించిన ఉచిత బస్సులు ఉంటాయి. ఆ బస్సులలో భక్తులందరూ కూడా ప్రయాణం చేసే విధంగా ప్రత్యేక బస్సులను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆ ప్రత్యేక బస్సులలో భక్తులందరూ కూడా టెంపుల్కి వెళ్ళి టెంపుల్ దగ్గర నుంచి స్వామివారి దర్శనానికి పైకి వెళ్ళిపోవచ్చు. ఇంకా ఈ టెంపుల్కి సంబంధించి ఈ పార్కింగ్ స్టార్ట్ అయిన కాంచి ఏదైతే టోల్గేట్ ఉందో ఈ టోల్గేట్ స్టార్ట్ అయిన కాంచి మళ్ళీ పైకి వెళ్దాం. పైకి వెళ్ళిన తర్వాత టెంపుల్కు సంబంధించిన పనులు ఎట్లున్నాయి, ఇక్కడ భక్తుల సౌకర్యాలు ఎట్లున్నాయి, భక్తులు ఎలా ఫీల్ అవుతున్నారో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. నడక ద్వారంలో వచ్చినా, వాహనాల ద్వారా వచ్చినా కానీ స్వామివారి దర్శనార్థం అయితే తూర్పు రాజగోపురం ఇక్కడి నుంచే అందరూ కూడా భక్తులు లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత చాలామంది భక్తులు ఇక్కడ ఉండాలనుకుంటారు, కొద్దిసేపు సేద తీరాలి, లేకపోతే రోజుల తరబడి కూడా ఇక్కడ ఉండే భక్తులు చాలామంది కూడా ఉంటారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చారు కాబట్టి చాలా ప్రశాంతతను ఇక్కడ కోరుకొని ఇక్కడ చాలామంది సాయంకాలం కావచ్చు, ఒక చల్లదనం ఉన్నప్పుడు సాయంకాలం ఇక్కడ కూర్చో ఉంటారు. ప్రతిదీ కూడా ఆలయంలో జరిగే పూజలు కావచ్చు, అదేవిధంగా కళావేదికకు సంబంధించి సాంస్కృతిక కార్యక్రమాలకు కావచ్చు, ఇక్కడ చూడడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇటీవల కాలంలోనే భారీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. లోపల స్వామివారి పూజలు, అర్చకులు చేసే మంత్రదండలు, అదేవిధంగా ఆ ప్రత్యేక పూజలు ఇక్కడ భారీ స్క్రీన్ ద్వారా ప్రతి ఒక్క భక్తులు కూడా చూడొచ్చు. కళావేదిక వచ్చే భక్తులు ఇక్కడ కూర్చున్న తర్వాత కళావేదికలో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. స్కూల్ స్టూడెంట్స్ కావచ్చు, అదేవిధంగా సాంస్కృతిక నాట్య మండలి కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి స్వామివారి సమక్షంలో నాట్యం చేస్తూ ఉంటారు, సాంస్కృతిక వివిధ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, వచ్చే భక్తులను కనువిందు చేస్తూ ఉంటారు. దానికి ఈ కళావేదికను ఏర్పాటు చేశారు. ఇక్కడ కూర్చోవడానికి మధ్యలో ఖాళీ ప్లేస్ ఉంటుంది. ఇవన్నీ కూడా పునర్నిర్మాణంలో భాగంగానే ఏర్పాటు చేశారు. భక్తులకు ఎక్కడ అసౌకర్యం కలగకుండా, అదేవిధంగా స్వామివారి సేవలో నిత్యం ఉండే విధంగా, స్వామివారిని ధ్యానిస్తూ స్వామివారి పూజలో ఉండే విధంగా ఇవన్నీ ఏర్పాట్లు చేశారు. నా పేరు నళిని. మేము ఉప్పల్ హైదరాబాద్ నుంచి వచ్చాము. ఇదివరకు మేము చాలా లాంగ్ బ్యాక్ వచ్చాము యాదగిరిగుట్టకి. అప్పుడు రోడ్స్ ఇదంతా ఎంత డెవలప్మెంట్ లేదు. ఇప్పుడు టెంపుల్ కన్స్ట్రక్షన్, రోడ్స్, పార్కింగ్ అంతా చాలా బాగుంది. అట్లాగే నీట్నెస్ కూడా, టెంపుల్ నీట్నెస్ కూడా చాలా బాగుంది. ఇంకా కొంచెము పార్కింగ్ అదంతా డెవలప్ చేసినందుకు థ్యాంక్స్ టు ద గవర్నమెంట్. టెంపుల్ కన్స్ట్రక్షన్ కానీ మొత్తం ఆర్కిటెక్చర్ కానీ వే బెటర్గా ఉందండి. చాలా ప్రీవియస్గా పోలిస్తే ఇప్పుడు చాలా డైవర్సిఫైడ్గా అంతా స్కల్ప్చర్ అదంతా కూడా చాలా బాగుంది. మేము ఫస్ట్ టైం రావడము. ఇప్పుడు
ఇంకా లోపల కొంచెం చూసి అదంతా కూడా చాలా బాగా చేశారని విన్నాము. సో థ్యాంక్స్ టు ద గవర్నమెంట్. స్వామివారి దర్శనం కోసం వేల మంది భక్తులు వస్తుంటారు. దాంట్లో కొంతమంది వికలాంగులు ఉంటారు. వాళ్ళు స్వామివారి దర్శనానికి కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని ఎలాంటి ఇబ్బంది కాకుండా వాళ్లకు కనీస సౌకర్యాల్లో భాగంగా లిఫ్ట్ను ఏర్పాటు చేశారు. డైరెక్ట్ ఇక్కడ పైన లిఫ్ట్ ఉంటుంది, పైనుంచి ఇక్కడికి కిందికి లిఫ్ట్లో వస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ ఒక వీల్ చైర్ ద్వారా స్వామివారిని దగ్గరికి ఇక్కడి నుంచి లోపలికి ఎదురుగా తీసుకెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. విఐపి దర్శనం లెక్కనే వారికి వికలాంగులకు కూడా స్పెషల్ దర్శనాన్ని ఏర్పాటు చేశారు పాలక మండలి. ఇంకా కామన్ భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇట్లా లైన్లో వస్తుంటారు, వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. నిత్యం కొన్ని వేల మంది భక్తులు వస్తుంటారు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కాకుండా లైన్లను పెంపొందించడంతో పాటు వచ్చే భక్తులకు కూడా కనీస సౌకర్యాలను ఏర్పాటు చేస్తూ లోపల కూడా ఒకవేళ దర్శనం ఆలస్యం అయితే వారికి తాగునీటి సౌకర్యాలను కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా దర్శనం ఎలాంటి ఇబ్బంది కాకుండా అన్ని సౌకర్యాలను కల్పిస్తూ ముందుకు పోతుంది పాలక మండలి. ఇంకా పైన భక్తులకు కొద్దిసేపు సేద తీరడానికి కూర్చుంటే వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కల్పించారో చూసే ప్రయత్నం చేద్దాం. అప్పుడు యాదగిరిగుట్టలో లోపల దాకా అలౌ చేసేవాళ్ళు, ఇప్పుడు కూడా లోపల దాకా అలౌ చేస్తే బాగుండు అనేసి మాకు అనిపించింది. అండ్ అంతా బాగుంది, దర్శనం కూడా మంచిగా అయింది. టెంపుల్ కూడా చాలా బాగుందండి. అంటే అప్పటితో పోలిస్తే ఇప్పుడు ఆర్కిటెక్చర్ అంతా అంటే ఇప్పుడు కట్టిన టెంపుల్ లాగా అయితే లేదు. ఒక 100 years బ్యాక్ కట్టిన మన రాజుల కాలంలో కట్టిన టెంపుల్ ఎలా అయితే ఉందో అలానే ఉంది సేమ్ టెంపుల్ కూడా చూడడానికి. ఇప్పుడు మెయింటెనెన్స్ కూడా గుడ్. బట్ ఏంటంటే అదే ఇప్పుడు చెప్పాను కదా, కొంచెం టెంట్స్ అలాంటివి ఇప్పుడు అంటే లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే లాస్ట్ టైం ఈ వైట్ పెయింట్ అలాంటివి లేదు. ఇప్పుడు నేను చూసినప్పుడు అయితే ఇప్పుడు నాకు వైట్ పెయింట్ అలాంటివి కనిపిస్తుంది. సో వాక్ చేసే వాళ్ళకి ఎండ అంటే ఓకే పర్లేదు, బట్ ఇంకా చాలా బాగా అభివృద్ధి చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మన తెలంగాణలోనే అతి ప్రాముఖ్యమైన పుణ్య ప్రదేశం ఇది. దీన్ని ఎంత డెవలప్మెంట్ చేసినా మనకి తక్కువనే. చాలా దూర ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనం కోసం భక్తులు వస్తుంటారు. భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత వారు కోరుకునేది శటగోపం పెట్టి ఆశీర్వదించాలి ఇక్కడి బ్రాహ్మణులు అని చెప్పేసి చాలామంది భక్తుల కోరిక ఉంటుంది. ఆ కోరికను ఈ ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా మళ్ళీ శతగోపం ఏర్పాటు చేశారు. ప్రతి భక్తులను కూడా ఆశీర్వదిస్తూ వేద పండితులు వాళ్ళని ఆశీర్వదిస్తూ ఉంటారు. ఒకసారి మాట్లాడదాం. స్వామి, ఈ ఆశీర్వాదం ఎట్లుంటుంది? స్వామివారి యొక్క పాదాలుగా ఈ యొక్క షటారిని చేస్తారు. ఇవన్నీ కూడా ప్రతి ఒక్క భక్తునికి స్వామివారి దర్శనం తర్వాత తీర్థము, తర్వాత షటారి, స్వామివారి యొక్క ఆశీస్సులుగా ప్రతి ఒక్క వచ్చిన భక్తులకు అందరికీ కూడా మేమందరం కూడా స్వామివారి ఆశీస్సులుగా అందిస్తూ ఉంటాము. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము నారంపేట. అవును, ఎట్లా ఉన్నది ఆలయంలో దర్శనం? ఎట్లా బాగుంది, ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది సార్. ఎట్లా ఉన్నది దర్శనం? బాగుంది సార్. పిల్లలతో వచ్చారు, ఇబ్బంది ఏమైనా అయిందా? ఏం లేదు సార్, ఇబ్బంది ఏం లేదు. ఫస్ట్ టైం అంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం రావడం ఇక్కడ చాలా బాగుంది సార్. హైదరాబాద్ నుంచి వచ్చాను. చాలా బాగా ఇంతకుముందు ఎప్పుడన్నా వచ్చిర్రా? చాలాసార్లు వస్తూనే ఉంటాం. ఇప్పటికి మార్పులు ఏం కనిపిస్తున్నాయి ఇక్కడ? చాలా మంచి, చాలా బాగుంది. దర్శనం చాలా ఈజీగా అయిపోతుందండి. స్వామివారి దర్శనం మంచి పూర్తిగా దర్శనం చేసుకుంటాం. ఈ సాంప్రదాయ దుస్తుల్లోనే ఇక్కడ రావాలనే నిబంధనలు ఉన్నాయి కదా, అది మీరు పాటిస్తారు. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? పక్కా పాటిస్తామండి. ఆ నిబంధన చాలా మంచిది కదా. తిరుపతి లాగా ఇక్కడ ఈ కార్యక్రమం ఇంత మంచి దేవస్థానం కట్టారు కాబట్టి ఈ విధంగానే వస్తే భక్తులకు మంచిది, దేవుడికి మంచిది అనేది మా ఆలోచన. మీకేమన్నా ఇబ్బందులు అవుతున్నాయా వస్తూ ఉంటే? ఇక్కడ ఏమైనా ఇబ్బంది అనిపించిందా? మంచిగా దర్శనం ఉందా? ఎలాంటి ఇబ్బంది లేదు, ప్రశాంతంగా దర్శనం అయింది. ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచిగా ప్రశాంతమైన వాతావరణంలో దర్శనం జరిగింది. భక్తులు అంటే చాలా సంతోషంగా స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఆనందంగా వెళ్తున్నారు. ఇంకా ఇక్కడ ఏర్పాట్లు ఎట్లున్నాయి, ఇంకా ఎలాంటి ఏర్పాట్లు భక్తుల సౌకర్యార్థం పెట్టారో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. యాదగిరిగుట్ట ప్రశస్తి అనేది మన పురాణాల నుండి కూడా చాలా పెద్ద చరిత్ర ఉంది. స్వామివారు ఇక్కడ చాలా పవర్ఫుల్గా ఉన్నారు. అయితే ఇక్కడికి రావడం వల్ల అంటే గతంలో ఉన్న టెంపుల్ కన్నా ఇప్పుడు చాలా అభివృద్ధి చెందింది. తెలంగాణ తిరుపతిగా విరాజిల్లుతుంది. ఇక్కడికి రావడం వల్ల ఇక్కడ మానసిక ప్రశాంతత ఉంది మాకు. ఇంకొకటి స్వామివారు దర్శనం భాగ్యం మాకు కలగడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి కూడా మా హృదయం చాలా భక్తిభావంతో ఉప్పొంగిపోతుంది. భక్తులు కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది శ్రావణ మాసం పురస్కరించుకొని. ఇంకా దినదిన అభివృద్ధి చెందాలని మన యాదగిరిగుట్ట ప్రఖ్యాతిని మన దేశం నుంచి విదేశాలకు కూడా ప్రఖ్యాతి చెందాలని, మన స్వామివారి కృప మన అందరి మీద ఉండాలని, మన దేశం మీద ఉండాలని, అందరి మీద ఉండాలని
చాలా నీట్గా ఉంది. వాటర్ ఫెసిలిటీ కూడా బాగుంది. భక్తుల రద్దీ కూడా చాలా క్రమ పద్ధతిలో అదుపులో ఉంది. ప్రసాదం కూడా చాలా చాలా చక్కగా ఉందండి. చాలా అంటే తిరుపతి ప్రసాదం తింటే మనకు ఒకప్పుడు ఎంత మధురంగా అనిపించదో అంత బాగుంది. టెంపుల్ చూస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇంత పెద్ద కట్టడము చాలా గొప్ప ఎత్తున పెట్టినరు. మొత్తం ఎలాంటి ఇబ్బందులు లేదండి, ఎలాంటి అసౌకర్యం లేకుండా చాలా పద్ధతి మీద ఉంది. వచ్చే భక్తుల్లో ప్రధానంగా కూడా ఇక్కడ మహిళలకు ప్రత్యేక గౌరవాన్ని తెచ్చే విధంగా ఇక్కడ కొన్ని ఏర్పాట్లను చేశారు. దానిలో భాగంగానే తల్లికి అంటే చిన్నారులతోటి ఎవరైతే తల్లి వస్తారో ఆ తల్లి కనుక ఫీడింగ్ ఇవ్వడంలో కొంత ఇబ్బంది అయితే మాత్రం ఎలాంటి ఇబ్బంది పడకుండా ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. చిన్నారులకు తల్లిపాలు ఇచ్చే గది అంటూ ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈవో భాస్కర్ రావు. ఇట్లాంటివి ఇంకా చాలా మార్పులు జరిగాయి. అంటే ఇక్కడికి కొన్ని వేల మంది నిత్యం వస్తూ ఉంటారు భక్తులు, చిన్నపిల్లలతో వస్తూ ఉంటారు. వాళ్ళకు లైన్లో కొంత ఆలస్యమైనా కానీ వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. వాళ్ళ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి కేంద్రం చిన్నారులకు తల్లి పాలు ఇచ్చే గదిని కూడా ఏర్పాటు చేశారు. ఈ గదికి కూడా హై లెవెల్ సెక్యూరిటీ ఉంటుంది. ఒక పోలీస్ సిబ్బంది పక్కకుంటారు. అదేవిధంగా లోపల ఫ్యాను అన్ని ఏర్పాట్లను చేసి వాళ్ళు ప్రశాంతంగా చిన్నపిల్లలకు పాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి స్వామివారి భక్తి పార్వశంలో మునిగే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ఇంకా ఈ ఆలయానికి సంబంధించి ఎలాంటి మార్పులు జరిగాయి, ఇక్కడ భక్తులు ఏమంటారు చూసే ప్రయత్నం చేద్దాం. ఆ మార్పుల్లో భాగంగా ఎన్నడూ లేని విధంగా ఇక్కడ జేసీ స్థాయి అధికారిని ఈవోగా నియమించారు. ప్రస్తుతం ఈవోగా భాస్కర్ రావు విధి నిర్వహణలో ఉన్నారు. ఇప్పటికే తను వచ్చిన తర్వాత అనేక మార్పులు చేర్పులు చేశారు. మొదట స్వామివారిని దర్శనం చేసుకోవాలి అని అంటే సాంప్రదాయ దుస్తుల్లోనే స్వామివారిని దర్శనం చేసుకోవాలనే ఒక నిబంధనలు తీసుకొచ్చారు. అదేవిధంగా సెల్ ఫోన్లను నిషేధించారు. తను వచ్చినా కానీ లోపలికి సెల్ ఫోన్లు తీసుకొని రావద్దు అని చెప్పేసి దాన్ని ఒక జీవో తీసుకొచ్చారు. ఎవరిని కూడా అనుమతించడం లేదు. మరోవైపు పుష్కరిణి కొన్ని సంవత్సరాలుగా విష్ణు పుష్కరిణి పడవబడి ఉండేది. కానీ ఇటీవల కాలంలో పుష్కరిణి కూడా పునర్నిర్మించారు. అక్కడ అందరూ కూడా స్నానాలు ఆచరించిన తర్వాత సాంప్రదాయ దుస్తుల్లో స్వామివారి దగ్గరికి వస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఈ స్టెప్స్ చూడొచ్చు. తిరుపతిలో ఏ విధంగా అయితే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకునేటప్పుడు చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చి భక్తులు ఇబ్బంది కాకుండా స్వామివారు స్పష్టంగా కనపడే విధంగా ఉన్నదో అదేవిధంగా ఈ స్టెప్స్ని ఈవో ఏర్పాటు చేశారు. ఇటీవల కాలంలో ఈ స్టెప్స్ ఎక్కిన తర్వాత స్వామివారు అందరికీ కూడా భక్తులకు దర్శనం ఇస్తారు. ఆ దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోయే విధంగా వాళ్ళని భక్తులకు కూడా ఎప్పటికప్పుడు ప్రోటోకాల్ అధికారులు కావచ్చు, ఇక్కడ ఉండే సిబ్బంది కావచ్చు, వాళ్ళని పంపించే ప్రయత్నం చేస్తారు. ఇంకా ఎల్సీడీలు కనీసం అంటే కామన్ పీపుల్ ఎవరైతే ఉంటారో భక్తులు ఎవరైతే ఉంటారో వారికి ప్రధానంగా కూడా వాళ్ళకు ప్రయారిటీ ఇచ్చే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తూ ముందుకు సాగుతున్నారు యాదగిరిగుట్ట పాలక మండలి. యాదగిరిగుట్ట రెనోవేషన్ తర్వాత సామాన్య భక్తులకు ఇచ్చే సౌకర్యాల్లో భాగంగా మినిమం ఎమ్యూనిటీస్ ఇవ్వాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. గౌరవ పిప్ గారు మా స్థానిక ఎమ్మెల్యే గారు ఆదేశాలతోటి భక్తులు వచ్చిన వాళ్ళు కనీసం 2-3 గంటలు గుళ్ళో గడిపి దేవస్థానంలో కూర్చొని వాళ్ళు భగవన్ నామస్మరణతో మంచిగా హ్యాపీగా పోయే విధంగా దేవాలయం ఉండాలన్నది గౌరవ ఎమ్మెల్యే గారి ఉద్దేశం. దానికి అనుగుణంగానే మనం ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే మనము దాదాపుగా గతంలో పైన క్యూ లైన్లో తప్పితే మామూలు పార్కింగ్లో కానివ్వండి, భక్తులు బస్ దిగిన తర్వాత కానివ్వండి ఎక్కడ కూడా టాయిలెట్ లేవు. ఇప్పుడు ఒక 50-55 టాయిలెట్లు కట్టాం, అన్ని ఆపరేషన్లు చేసాం. అదేవిధంగా భక్తులు ఇంతకుముందు పైన నిద్రించడానికి అవకాశం లేదు. గౌరవ ఎమ్మెల్యే గారితో మాట్లాడిన తర్వాత డార్మెటరీ కట్టేసి కనీసం రోజుకు 600 నుంచి 700 మంది నిద్ర చేస్తున్నారు. వారి కోరిక నెరవేరింది. గతంలో పైన విష్ణు పుష్కరిణి ఉండేది. అది కేవలం దేవుడికి 3 రోజులు అంటే 3 ఆస్పిషియస్ డేస్ ఉంటాయి. బ్రహ్మోత్సవాల్లో ఒకరోజు, జయంతి రోజు ఒకరోజు, వేరే ఇంకొక రోజు ఉంటుంది. ఈ 3 రోజులు తప్పితే దాన్ని ఉపయోగించేవాళ్ళు కాదు. దానివల్ల దాంట్లో అది మొత్తం పనికి రాకుండా పోయే అవకాశం ఉందని భావించి దాన్ని మళ్ళీ రిపేర్ చేసి భక్తులకు అందుబాటులో తేవడం జరిగింది. ఇంతకుముందు 150 రూపీస్ టికెట్ కూడా కింద నుంచి రావాల్సి వచ్చేది. దాన్ని చాలా దగ్గరగా అంటే కొంచెం బాగా ఏజ్డ్ వాళ్ళు వస్తారని చెప్పేసి దేవస్థానానికి బాగా దగ్గరగా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ బేస్డ్ టెంపుల్ ఉంటుంది. ఇది హైదరాబాద్ నుంచి 70% మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. హైదరాబాద్లో మ్యూజిక్ కాలేజెస్ కానీ సంగీత అకాడమీలు చాలా ఉన్నాయి. వాళ్ళందరూ నేర్చుకున్న తర్వాత ఫస్ట్ అరంగరేటం చేయడం కానివ్వండి, వాళ్ళు ప్రదర్శించడానికి మన దేవాలయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇంత పెద్ద దేవాలయం అని చెప్పేసి వాళ్ళకి పర్మనెంట్గా ఒక వేదిక కూడా ఏర్పాటు చేశాం. అదేవిధంగా భక్తులకు ఏమేమి సేవలు అందిస్తున్నాము, ఆర్జిత సేవలు ఏమున్నాయి, ఉచితంగా చేసే ఏమున్నాయి, అదేవిధంగా రోజు జరిగే నిత్య కళ్యాణాలని లైవ్ చేయడం కోసం ఎల్సీడీలు ఏర్పాటు చేయడం జరిగింది.
డ్రింకింగ్ వాటర్ ఎక్కడ అవసరం ఉంటే అక్కడ పెట్టినాము. ప్రసాదాల విక్రయం కాడ నుంచి అన్ని చోట్ల కూడా మార్పులు చేసి గుడి బ్రహ్మాండంగా ఉంది. గుడికి కావాల్సిన ఈ సామాన్య అవసరాలను తీర్చడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. గిరి ప్రదక్షిణ చాలా భారీ ఎత్తున స్టార్ట్ చేసాం, బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. గత నెల స్వాతి నక్షత్రం జరిగిన రోజు 15,000 మంది భక్తులు హాజరయ్యారు. ఇప్పుడు రెగ్యులర్గా స్వాతి నక్షత్రమే కాకుండా శనివారం రోజు కానివ్వండి, మిగతా రోజుల్లో కూడా భక్తులు చేస్తున్నారు, గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. అన్నప్రసాదాన్ని కూడా సంఖ్య ఇప్పుడు 1000 చేశాము. ఇంకొక 10-15 రోజుల్లో కొత్త బిల్డింగ్ అందుబాటులో వస్తుంది. అది వచ్చిన తర్వాత 2,500 నుంచి 3,000 మంది వరకు పెట్టాలని గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినారు. దానికి అనుగుణంగా ప్లాన్లు సిద్ధం చేస్తున్నాం. స్వామివారికి కొబ్బరికాయ కొట్టడానికి బయట ఏర్పాటు చేసి అఖండ దీపం ఏర్పాటు చేశాం. సామాన్య భక్తులు వచ్చి కాసేపు కూర్చొని వాళ్ళ సమస్యలు మర్చిపోయి దైవనామస్మరణతోటి కాసేపు కూర్చునే విధంగా మళ్ళీ టెంట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. కొంత సగం వేసాం, ఇంకా కొద్దిగా కూడా వేస్తున్నాం. దేవాలయం అనేది భక్తులకు ఆహ్లాదంగా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి, తాగడానికి నీళ్లు ఉండాలి, అవసరమైతే టాయిలెట్ సౌకర్యం ఉండాలి. ఇవన్నీ ఉంటే భక్తులు ఉంటారు, హడావుడికి పోయే విధంగా ఉండదు. ఖచ్చితంగా దేవాలయంలో కొంచెం గడపలు అనిపిస్తుంది. ఇవన్నీ ముందు మేము అంచనా వేసుకొని దాన్ని ప్రతి నెల పురోగతి చూసుకొని ప్రతి నెల కొన్ని కార్యక్రమాలు కంప్లీట్ చేస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో కూడా తిరుపతి లెవెల్లో తిరుపతిలో లేపాక్షి ఉండి దాంట్లో అక్కడ ఉత్పత్తులు, అక్కడ దేవాలయానికి సంబంధించిన సామాను అంటే కుందులు కానివ్వండి, అగరబత్తీలు కానివ్వండి, దేవుడి ప్రతిమలు కానివ్వండి, ఇంకా అటువంటివన్నీ చాలా అమ్ముతుంటారు. మనం కూడా అసలు యాదాద్రిలో మనకు పెంబర్తి ఆర్ట్స్ ఉన్నారు, మన చేనేత కార్మికులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా మొత్తము ఒక పెద్ద స్టాల్ ఏర్పాటు చేసేసి వాళ్ళు అమ్ముకునే విధంగా, అంటే పెంబర్తి వాళ్ళు వచ్చేసి వాళ్ళ అసోసియేషన్ కూడా వచ్చేసి పెంబర్తి సంబంధించి వాళ్ళు ఏం తయారు చేస్తున్నారో అమ్ముకునే విధంగా వాళ్ళకు చిన్న కౌంటరు. అదేవిధంగా చేనేత కార్మికులు ఉన్నారు, చేనేత ఉత్పత్తులు వాళ్ళు ఏమేమి తయారు చేస్తారు అవి, దేవుడి ప్రతిమలు మనం అమ్మి, అదేవిధంగా దేవాలయానికి సంబంధించిన సామాగ్రి, షాల్స్, నేచిన అన్నీ అటువంటిది ఒకటి పెట్టాలనేది కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దానికి కూడా స్పేస్ అలాట్ చేసి, అంటే ఈ తెలంగాణలో ఉన్న అన్ని ఆర్ట్స్ని పట్టుకొచ్చేసి దేవస్థానం దగ్గర ఒక షాప్ లాంటిది పెట్టించేసి ఆ షాప్లో భక్తులు షాపింగ్ చేసుకొని ఇక్కడ దేవాలయానికి వచ్చినామంటే ఇది తీసుకుపోయిన గుర్తుండాలి వాళ్ళకి. అది కూడా ఏర్పాట్ల కోసం మేము ప్లాన్ చేస్తున్నాము. అది మేబీ 1 or 2 monthsలో కంప్లీట్ చేసేస్తాము. అన్ని డిపార్ట్మెంట్లకు అంటే ఇండివిజువల్కి ఇవ్వకుండా అసోసియేషన్స్కి ఇస్తే వాళ్ళ ఉత్పత్తులు మార్కెటింగ్ చేసుకోవడానికి ఈ చేనేత ఉత్పత్తులు ఇవి ఉంటాయి. పోచంపల్లిలో ఇవి తయారు చేస్తారు, చౌటప్పల్లో ఇవి తయారు చేస్తారు, రావణపేట దగ్గర ఇవి తయారు చేస్తున్నారు. అంటే మన జిల్లాకు సంబంధించినవన్నీ చేయొచ్చు. జనగామలో పెంబర్తికి సంబంధించిన ఆర్ట్ ఉంటే పెంబర్తిలో ఇవి ఏమేమి తయారు చేస్తారు అవన్నీ కూడా రెప్లికాలు పెట్టేసి కొన్ని అమ్ముకోవడానికి, కొన్ని మార్కెటింగ్ చేసుకోవడానికి విధంగా మనం ప్లాన్ చేస్తున్నాం. అంటే దేవాలయం అనేది అందరికీ ఉపయోగపడాలి, ప్లస్ అందరి వృత్తులు అభివృద్ధి చెందాలి. దాన్ని కూడా మేము ప్లాన్ చేస్తున్నాం. వచ్చే 2 నెలల్లో ఖచ్చితంగా దాన్ని కూడా ప్రారంభం చేస్తాం. దేవాలయంలో మేము ప్లాస్టిక్ నిషేధించాం, కానీ వచ్చే భక్తులు మాత్రం ఇంకా ప్లాస్టిక్ బాటిల్ తెస్తున్నారు. దయచేసి ప్లాస్టిక్ బాటిల్ తేకండి. దేవాలయంలో ఎక్కడ పడితే అక్కడ నీళ్లు, పరిశుభ్రమైన జలం అందుబాటులో పట్టుకొచ్చాం. అదేవిధంగా వెహికల్స్ని 500 రూపాయలు పెట్టి రావాల్సిన అవసరం లేదు. కింద పార్కింగ్ చేస్తే మీ వెహికల్ తెచ్చి మనము ఫ్రీ బస్సులు ఉన్నాయి. ఫ్రీ బస్సులు ప్రతి నిమిషానికి ఒక బస్సు మనకు పైకి వస్తుంది. దయచేసి దాన్ని ఉపయోగించుకోండి. ఫ్రీ బస్సులు మనం పెడుతున్నాం. ఫ్రీ బస్సులో మీరు వచ్చేస్తే మీరు ఎంతసేపు కావాలంటే అంతసేపు ఉండేసి మళ్ళీ రిటర్న్లో కూడా ఫ్రీ బస్సులో దిగిపోయి మీరు ఎక్కడ పార్కింగ్ చేస్తారో ఆ పార్కింగ్లోకి వెళ్ళిపోయి మీ కార్ తీసుకుపోవచ్చు. మీరు కారే పైకి రావాలని అనుకుంటే మాత్రం 500 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే 500 మనము దీన్ని తగ్గించడం కోసం రేటు ఉంది. ఎక్కువ కార్లు వస్తే పైన పెట్టడానికి లేదు, 1000 కార్ల కంటే ఎక్కువ పెట్టలేదు ఎట్ ఏ టైం. డ్రెస్ కోడ్ కంపల్సరీ చేసాం, అంటే ఆర్జిత సేవలకు మాత్రం కంపల్సరీ చేసాం. అంటే అంతరాలయంలో ప్రవేశించే ఏ సేవలు ఉన్నాయో ఆ సేవలన్నిటికీ కూడా డ్రెస్ కోడ్ ఖచ్చితంగా, అంటే లుంగి, పంచ, స్త్రీలైతే శారీ, చున్నీ విత్ చూడీదార్, ఇవన్నీ మీకు తెలిసినవి. ఇవన్నీ ఖచ్చితంగా అవి పాటించాల్సిందే. ఎందుకంటే దేవస్థానం అనేది మీరు ఒక్కరే రారు, మీతో పాటు ఇంకా చాలా మంది భక్తులు వస్తుంటారు. వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా కోసం ఇది ఏర్పాటు చేసాం. అందరూ సహకరించారు. ఇప్పుడు 100% డ్రెస్ కోడ్తో వస్తాం. మొబైల్ కూడా ఎందుకు బ్యాన్ చేస్తామంటే మొబైల్స్ తీసుకొచ్చి మీకు డిస్టర్బెన్స్ అవుతాయి. మొబైల్ లోనికి వస్తే మొబైల్ రాకపోతే మీరు దేవుడి మీద కాన్సన్ట్రేట్ చేస్తారని చెప్పేసి మొబైల్ కూడా యూజ్ చేసాము. విష్ణు పుష్కరిని ఉపయోగించేసాము. అందరూ ఉపయోగించుకోండి, తల మీద నీళ్ళు చల్లుకోండి. అది చాలా పవిత్రంగా స్నాన సంకల్పం పెట్టాం. అంటే అది ఇప్పుడు పెట్టింది కాదు, ఈ దేవాలయం పుట్టినప్పటి నుంచే ఉంది. దంపతులు, పిల్లలు లేని వాళ్ళు కానివ్వండి, కొంచెము మానసిక దౌర్బల్యం ఉన్నవాళ్ళు కానివ్వండి, కొంచెం ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు దాంట్లో స్నానం చేసి సంకల్పం చెప్పించుకుని అయ్యగారుల పూజ దానికి సంబంధించి ఈ వేదాల్లో ఉన్న పద్ధతి ప్రకారం వాళ్ళు చేస్తారు. ఆ అయ్యగారులు కూడా అక్కడ ఉంటారు. ఆ వేద సంకల్పం చెప్పించుకొని మీరు వెళ్తే మీకు కోరికలు తీరదనేది నమ్మకం. దాన్ని కూడా ఉపయోగించుకొని కోరుతున్నాను. థ్యాంక్ యూ. పుష్కరిణి గతంలో 6 సంవత్సరాల క్రితం ఉండేది, కానీ ఈసారి ఇటీవల కాలంలోనే ఈ పుష్కరిణి, విష్ణు పుష్కరిణిని రెన్యువేట్ చేశారు అధికార యంత్రాంగం. ఈ పుష్కరిణిలో స్నానం చేయాలంటే మొదట
వాళ్ళు 500 రూపాయలకు సంబంధించిన టికెట్ తీసుకోవాలి. ఆ టికెట్లో స్వామివారి దర్శనం అదేవిధంగా స్వామివారి లడ్డూని కూడా అందిస్తామని చెప్పేసి అధికార యంత్రాంగం చెప్పుకొస్తుంది. దానిలో భాగంగానే ఈ పుష్కరిణికి సంబంధించి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శనం చేసుకుంటే చేసిన పాపాలు తొలగిపోవడంతో పాటు వాళ్ళు కోరిన కోరికలు తీరుతాయి, ప్రతి కోరిక కూడా తీరుతుంది అనేది భక్తుల్లో ప్రగాఢ నమ్మకం. దానిలో భాగంగానే ఈ పుష్కరిణిలో మొదట స్నానం చేస్తారు ఎక్కువ కూడా భక్తులు, ఆ తర్వాత స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఈ పుష్కరిణికి సంబంధించి విష్ణు పుష్కరిణికి సంబంధించి గతంలో అందరూ భక్తులు వచ్చి స్నానం చేసే విధంగా ఉండేది. కానీ ఇటీవల కాలంలో దీన్ని రెనోవేట్ చేసిన తర్వాత స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శనం చేసుకోవాలని చెప్పేసి ఆదేశాలు ఉండడంతో ఎక్కువ మంది భక్తులు అంటే బయటనే స్నానాలు చేస్తారు. ఇక ఎవరైనా టికెట్ తీసుకున్న వారు మాత్రమే వచ్చి ఇక్కడ స్నానాలు ఆచరించిన తర్వాత స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఇక ఇతర భక్తులు ఎవరైనా వచ్చి ఒకవేళ పుష్కరిణి దగ్గరికి రావాలంటే నీళ్లను తల మీద చల్లుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. దానికి ఎలాంటి టికెట్ అవసరం లేదని చెప్పేసి కూడా అధికారులు ఇక్కడ బోర్డులు కూడా పెట్టుకొచ్చారు. ఇంకా ఈ ఆలయానికి సంబంధించి పునర్నిర్మాణం తర్వాత భక్తులు ఏమంటున్నారు, భక్తులకు సంబంధించిన అభిప్రాయాలు ఎట్లున్నాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత అందరు భక్తుల దృష్టి ప్రసాదం మీదనే ఉంటుంది. ఆ ప్రసాద కేంద్రమే ఇది. ప్రస్తుతము ప్రసాద కేంద్రానికి సంబంధించి అక్కడ పులిహోర కేంద్రం, పులిహోరానికి సంబంధించి బాయిల్ అవుతుంది. అక్కడ రైసు బాయిల్ అయిన తర్వాత ఆ రైస్ని తీసుకొచ్చి ఇందులో పోస్తారు. ఇందులో పులిహోరని మొత్తం కూడా మిక్స్ చేస్తారు. దానికి కావలసిన పోపు కావచ్చు, అదేవిధంగా దానికి సూప్ ఏదైతే ఉంటుందో పులిహోరకు కలపడానికి అవి మొత్తం కూడా ఇక్కడ ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా నిష్ఠతో నిబద్ధతతో ఈ పులిహోర తయారీ ఉంటుంది. చాలా నీట్గా ఉంటుంది. ఇందులో ఇతరులను ఎవరిని కూడా అనుమతించరు. ఇక్కడ ఉండేవారు కూడా చేతులకు గ్లౌజులు అదేవిధంగా ఆ ఎయిర్ క్యాప్తో పాటు చాలా నిష్ఠతో ఉంటారు. వాళ్ళు స్నానాలు ఆచరించిన తర్వాతనే పులిహోర దగ్గరికి వస్తూ ఉంటారు. ఈరోజు పులిహోరకు సంబంధించి కావచ్చు, లడ్డూల తయారీకి సంబంధించి కావచ్చు, మొత్తం పూర్తయింది కాబట్టి వాళ్ళు క్లీనింగ్ సెక్షన్లో ఉన్నారు. ప్రస్తుతం అయితే ఇది నిత్యం చాలా నీట్గా క్లీన్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఇక్కడ పులిహోర అదేవిధంగా లడ్డు తయారీ అయిపోయిన తర్వాత వీటిని మొత్తం కూడా మనం ఒకసారి ఇక్కడ చూద్దాం. అన్ని మెటీరియల్ మొత్తం కూడా ఇక్కడికి తీసుకొస్తారు, బాక్సులలో తీసుకొస్తారు. దానికి సంబంధించిన మిల్క్ కావచ్చు, రైస్ కావచ్చు, అవన్నీ కూడా ప్రత్యేక కేంద్రాల ద్వారా ఇక్కడ పెడతారు. ప్రత్యేకంగా కూడా వాటి పర్యవేక్షణ ఉంటుంది. ఏ చిన్న ఇబ్బంది ఉన్నా కానీ వాటిని వెంటనే పరిష్కరించడానికి ఒక టీం కూడా ఇక్కడ ఉంటుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారు తినే ప్రతి దాని మీద తాగునీటి నుంచి ప్రసాదం మీద కూడా ప్రత్యేక దృష్టి ఉంటుంది ఈ ఆలయ సిబ్బందికి సంబంధించి. అవి తయారైన తర్వాత ఇక్కడ ఇవి మొత్తం కూడా బాక్సులో లడ్డూలకు సంబంధించి ఇట్లా తీసుకొస్తుంటారు. రైసు అదేవిధంగా ఇక్కడ లడ్డూల తయారీకి సంబంధించిన బాక్సులు ఇక్కడ నుంచి కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోతాయి. ఇవేమో చిన్న లడ్డూలు. ఇక అదేవిధంగా ఇక్కడ పెద్ద బాక్సులు ఉన్నాయి. పెద్ద బాక్సులకు సంబంధించి ఇవి లడ్డూలకు సంబంధించి పెద్దవి. ఇక్కడి నుంచి కౌంటర్కి వెళ్ళిపోతాయి. కౌంటర్ దగ్గర భక్తులకు అమ్మకానికి పెడతారు. భక్తులు తీసుకొని ఆ తర్వాత వీళ్ళు వీటిని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారు. చాలామంది భక్తులు యాదగిరిగుట్ట లడ్డూని ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఒక ప్రత్యేకమైన ఫార్మాట్లో ఈ పులిహోర కావచ్చు, అదేవిధంగా లడ్డీ తయారు కావచ్చు అట్లా ఉంటుంది. దాంతో ఇక్కడ చాలామంది కూడా వేల మంది ఇష్టపడతారు. ఈ లడ్డూలని కొనుగోలు చేసి ఇక్కడే చాలామంది భక్తులు తింటారు. ఇది తీర్థ ప్రసాదాలకు సంబంధించిన రూమ్ అని చెప్పు. ఆలయానికి సంబంధించి విశిష్టత ఏంది, ఈ రోజు పూజలు ఏంటో మాట్లాడేందుకు ప్రధాన అర్చకులు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. స్వామి నమస్కారం. ఈరోజు ప్రత్యేకత ఏంటి? ఈరోజు ప్రత్యేకత యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో నిత్య కళ్యాణం పచ్చతోరణమే. ప్రతిరోజు ఒక మహావిశేషమే. సామాన్యము ఉంటుంది, దేవస్థానంలో విశేషము మరింతగా ఉంటుంది. అది తెలంగాణ ప్రజల భాగ్యోదయ మహాభక్తికి పరాకాష్ట. ఋతువులలో శ్రేష్టమైనటువంటిది వసంత ఋతువు. ఆ వసంత ఋతువు తర్వాత అమ్మవారికి ఇష్టమైనటువంటిది దక్షిణాయనం. ఈ దక్షిణాయనంలో శ్రేష్టమైనటువంటిది శ్రవణ మాసం. ఈ శ్రవణ మాసంలో రాగానే తొలి పండుగ శ్రీ ఆండాళ అమ్మవారి తిరునక్షత్ర మహోత్సవం. ఆ తర్వాత యాదాద్రి దేవస్థానంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహామహోత్సవం పవిత్రోత్సవం.
సంవత్సరంలో జరిగినటువంటి సమస్త న్యూనాతిరిక్త దోష శాంతి గురించి ఈ ఉత్సవాన్ని చేయటం జరుగుతుంది. మహావైభవంగా జరుగుతుంది. 3 రోజుల పాటు స్వాహాకార స్వధాకార సుధాకరమైనటువంటి యజ్ఞ వైదుష్యంతో చతుస్థానార్చనలతో మహావైభవంగా మూలమంత్ర మూర్తిమంత్ర వేద పురాణ ఇతిహాస పారాయణ వైభవాలతో 3 రోజుల పాటు ఆధ్యాత్మికమైన దివ్య ఝరీ ప్రవాహంలాగా ఈ ఉత్సవం నిర్వహింపబడుతున్నది. ఆలయం పునర్నిర్మాణం తర్వాత ఎట్లాంటి ఇక్కడ మార్పులు జరిగాయి, భక్తులు ఏమంటున్నారు? ఇక్కడ ఆలయం పునర్నిర్మాణం జరిగిన తర్వాత ప్రజలందరూ కూడా మా తెలంగాణ రాష్ట్రానికి అపూర్వమైనటువంటి దివ్య బహుమతి లభించింది అని చెప్పి ప్రజలందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు. ఆనాడు పునాది జరిగితే ఈనాడు 1కి 1000 రెట్లుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీమాన్ రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రత్యేకమైనటువంటి దృష్టి ఈ దేవాలయం పైన ఉంది. మహావైభవంగా వైభవాలు, పూజలు, యజ్ఞయాగాది మహాక్రతువులు, స్వామి ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు ఇవన్నీ కూడా ఏమాత్రము కూడా తేడా రాకుండా గతంలో కంటే కూడా వైభవంగా జరపాలి అని చెప్పి మా కార్యనిర్వహణాధికారి అయినటువంటి భాస్కర్ రావు గారికి చండ శాసనమైన అధికారాన్ని ఇచ్చి వారి ద్వారా ఈ వైభవాలన్నీ కూడా మహావైభవంగా నిర్వహింపజేస్తున్నారు. దానికి మా దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీమాన్ హనుమంతరావు గారు కూడా ప్రత్యేకమైన శ్రద్ధను దీక్షను వహించి మహావైభవంగా ఇది నిర్వహణ చేస్తున్నారు. భక్తులందరిలోనూ కూడా ఆనంద సందోహాలు వెలువరిస్తున్నాయి. ఆదాయంలో కూడా గణనీయమైనటువంటి మార్పు వచ్చేసి ప్రతిరోజు కూడా సుమారుగా 1 కోటికి పైచిలకు ఆదాయం చేకూరింది. చాలా మార్పులు జరిగాయి. ఆ పుష్కరిణి కావచ్చు, వస్త్రం అంటే సంప్రదాయ వస్తువులోని రావాలని ఇట్లాంటి మార్పులు మరి భక్తులకు పోయినాయా? అది రీచ్ అయిందా? భక్తులంతా కూడా అవలంబిస్తున్నారా దాన్ని? మా కార్యనిర్వహణాధికారి గారు రాగానే పూర్వ వైభవాలన్నీ కూడా తిరిగి తేవాలి అనేటువంటి దీక్షను వారు తీసుకున్నారు. ప్రధాన అర్చకుడిగా నా సలహాలను సంప్రదింపులను తీసుకుని ఈ వైభవాలను పెంచుతున్నారు. అందులో ప్రధానమైనటువంటిది సాంప్రదాయ దుస్తులు. సనాతన హిందూ సాంప్రదాయంలో ధోతి, కండువ, ముఖాన బొట్టు ఇలాగా ధరించబడేటువంటిది ఒక రివాజు. ఆ సాంప్రదాయాన్ని అనుసరించి పునరుద్ధరించాలని చెప్పేసి భక్తులందరికీ కూడా పిలుపునిచ్చారు. భక్తులు కూడా దాన్ని స్వాగతించి అదేవిధంగా వస్తున్నారు, సంతోషపడుతున్నారు. సనాతన ధర్మం నిలబడింది. ఇక రెండవ ప్రత్యేకత ఏంటంటే స్వామివారి క్షేత్రంలో విష్ణు పుష్కరిణి స్వర్గలోకంలోని విరజానది తీర్థము బ్రహ్మ కమండలాన్ని చేరి అక్కడ నుండి జలజల జాలువారి యాదాద్రి క్షేత్రంలో విష్ణు పుష్కరిణిగా ఆవిర్భావం చెందింది. యాద మహర్షి మొట్టమొదటిగా ఈ పుష్కరిణిలో స్నానం చేశారు. ఆ తర్వాత భక్తులందరూ స్నానం చేస్తున్నారు. బ్రహ్మీ ముహూర్త కాలంలో దేవతలు మహర్షులు అవ్యక్త స్వరూపులే వచ్చి అక్కడ స్నానం చేసి స్వామివారిని ఆరాధించడానికి వస్తున్నారని చెప్పి స్కంద పురాణంలో చెప్పడం జరిగింది. కొంగుబుడి వేసుకుని కొత్త దంపతులు కొడుకు పుట్టాలని చెప్పేసి పుష్కరిణిలో స్నానం చేయడం అనేటువంటిది కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఆచార సాంప్రదాయం. అలాంటి సాంప్రదాయం మళ్ళీ పునరుద్ధరింపబడింది. పూర్వ వైభవాలన్నీ కూడా తిరుగుతున్నాయి, వస్తున్నాయి. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ ప్రత్యేక పూజలు నిత్యం జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఉండే ప్రధాన పూజారులందరూ కూడా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. స్వామివారిని ఎట్లా దర్శించుకుంటారు? సాంప్రదాయ దుస్తుల్లో వస్తురా లేదా? ఇక్కడ పరిస్థితులు అంటే భక్తులు ఏమంటున్నారు? వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నది పాలక మండలి? చూసే ప్రయత్నం చేద్దాం ఒకసారి. గతంలో కూడా నేను యాదాద్రిని సందర్శించడం జరిగింది. ఆ రోజుల్లో భక్తులు చాలా ఇబ్బంది పడేవారు. క్యూ లైన్లో కూడా నిలబడడానికి కనీస వసతులు లేనటువంటి యాదాద్రిని నేను చూశాను. ఈరోజు ఈ యాదాద్రి టెంపుల్ నిజంగా ఒక అద్భుతం చెప్పాలి. తెలంగాణలో మరొక తిరుపతిగా మేము భావిస్తూ ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి శిల్పకళ ఏదైతే ఉందో ఆగమన శాస్త్రం ప్రకారం చాలా అద్భుతంగా తీర్చిదిద్దబడింది. మరి అప్పుడున్నటువంటి పాలకుల యొక్క విజన్, మరి దానికి సహకరించినటువంటి ప్రజలందరి యొక్క చేకూర్పుతో ఒక అద్భుతమైన కట్టడాన్ని తెలంగాణ ప్రభుత్వం నిర్మించిందని చెప్పక తప్పదు. సో ఇంత అద్భుతమైన టెంపుల్లో ఇప్పటికి కూడా ఇంకా కొన్ని వసతులు మెరుగుపడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోడ్ల నిర్మాణాలు అన్నీ చాలా చక్కగా అయినప్పటికీ కూడా ఇంకా కంప్లీట్ అవుట్పుట్ వచ్చి, మరొకటి ఏంటంటే ఇక్కడ పూజా కార్యక్రమాలన్నీ కూడా చక్కగా అద్భుతంగా జరిగి మరొక తిరుపతిగా మారాలని మేమంతా ఆకాంక్షిస్తూ ఉన్నాము. మరి తెలంగాణలో ఉన్న ఈ అద్భుత కట్టడాన్ని వేలాదిగా భక్తులు దర్శించి మరి మన కట్టడాలను, మన పూర్వీకుల యొక్క సాంప్రదాయాలన్నిటిని కూడా
ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ యాదాద్రి యొక్క ప్రశస్తిని మరి ఇక్కడ ఉన్నటువంటి 5 అవతారాల్లో ఉన్నటువంటి స్వామివారి గురించి విరివిగా విస్తృతంగా ప్రచారం చేస్తే యాదాద్రి ఇంకా అద్భుతంగా ఉంటుందని భావిస్తూ మరి మేము ఈరోజు సకుటుంబ సమేతంగా ఇక్కడికి రావడం జరిగింది. మరి అందరం కూడా చాలా సంతోషంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కగా స్వామివారి దర్శనం చేసుకున్నాం. వారి కృపకు పాత్రమైన ధన్యవాదాలు. నా పేరు ఆచార్య ఐల సోమయాజుల ప్రసాద్. నృసింహ క్షేత్రాల్లో మనకి యాదగిరి గుట్ట చాలా పవిత్రమైనది. నృసింహుడు ఏమిటంటే ప్రహ్లాదుడు హిరణ్యకశిపు తాలూకా పుత్రుడు ఎక్కడా చావు రాకూడదని అన్నప్పుడు అతనికి నరుడు కానీ వానరుడు కానీ ఎవరి చేత కూడా పగలు కానీ రాత్రి కానీ కాకుండా ఎక్కడంటే గడప మీద ప్రాణం లేనిది అంటే ఆ నఖము అంటే గోల్డ్, ఆ గోల్డ్ భూమి మీద కానీ దీనికి కానీ ఉండకుండా గడప మీద తీసుకుని ఆ మహానుభావుడు ఉద్భవించాడు. స్తంభంలో ఎక్కడ ఇందుగడందు లేడని సందేహం వలదు చెక్కి సర్వోపగతండు ఎందెందు వెతుకు చూసిన అందందే గలడు దానవాగ్ని వింటే అంటే ఎక్కడ చూపించు స్తంభంలో అన్నాడు మహానుభావుడు. అప్పుడు ఆ స్తంభాన్ని బదలగొట్టగా ఆ నృసింహస్వామి ఆహా ఎంత చక్కటి అవతారం అండి. అలాంటి నృసింహక్షేత్రంలో నేను ఎప్పుడు ప్రతిసారి వచ్చినా నేను ఇక్కడ కానీ అమెరికాలో కానీ ఉంటూ ఉంటాను. నా కొడుకు ఇక్కడ పనిచేస్తున్నాడు. యాదగిరి గుట్ట చూడకుండా నేను ఉండేది లేదు. యాదగిరి గుట్ట పూర్వానికి ఇప్పటికీ నేను 60 ఏళ్ల లోపల చూస్తున్నాను కదా. చక్కగా తిరుపతి తర్వాత యాదగిరి అంత బాగా చేశారు. ఇంకా అభివృద్ధిలో జరుగుతుందని విన్నాను. ధన్యవాదాలు. లోకా సమస్త సుఖినో భవంతు. చూశారు కదా, ఇది స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పునర్నిర్మాణం తర్వాత ఇక్కడి పరిస్థితులు.